ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా మంగళగిరికి చెందిన టీడీపీ మైనార్టీ నేత ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమ్ నియామకంపై పాత బస్టాండ్ సెంటర్లో శుక్రవారం రాత్రి ఇస్లామిక్ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా అక్రమ్ మసీద్ కాంప్లెక్స్ లో గల టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకుడు గుడ్విల్ ఇబ్రహీంను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ్ కు ఇబ్రహీంతో పాటు న్యాయవాదులు జవ్వాజీ విజయ్ కుమార్, శ్రీభాష్యం రంగనాథ్ తదితరులు అభినందనలు తెలిపారు. అనంతరం అక్రమ్ ను ఇస్లామిక్ ఫ్రంట్ నాయకులు అంజుమున్ ఈ ఇమాయతుల్ ఇస్లాం కార్యాలయంలోకి తోడ్కొని వెళ్లారు. దీంతో కోలాహల వాతావరణం నెలకొంది. మాము
మైనార్టీ నాయకులు పూలమాలలు బొకేలతో అక్రమ్ను ఘనంగా సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, ఇస్లామిక్ ఫ్రంట్ అధ్యక్షుడు షేక్ రియాజ్, కార్యదర్శి షేక్ కాజా మొహిద్దీన్, గౌరవాధ్యక్షులు షేక్ హనీషా కాదిరి, ఉపాధ్యక్షులు సయ్యద్ రసూల్, అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు షేక్ అక్బర్ బాషా, షేక్ అబ్దుల్ సలీం, షేక్ అబ్దుల్ అలీం, షేక్ యాసిన్, షేక్ హజరత్ అలీ, షేక్ హఫీజ్, షేక్ మహబూబ్ సుబానీ, నాయకులు షేక్ బుడే, షేక్ బాజీ, షేక్ ఆరిఫ్, షేక్ అబ్దుల్ మజీద్, షేక్ ఇంతియాజ్, షేక్ నన్నేసా, షేక్ కరీముల్లా, రంగిశెట్టి పెద్దబ్బాయ్, షేక్ కాసిం, షేక్ సర్దార్, షేక్ ఫిరోజ్, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ కరీముల్లా, షేక్ అహ్మద్, సయ్యద్ సర్దార్, షేక్ హుస్సేన్ తదితరులు అక్రమ్ను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఎంతో గౌరవ దినంగా భావిస్తాం. ఎందుకంటే మంగళగిరిలో ఎంతోమంది ముస్లిం సోదరులు నాయకత్వం వహించారు. అయినా ఎవరికి సముచిత స్థానం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. అయితే టీడీపీ పార్టీ మాత్రం నారా లోకేష్ గారి నాయకత్వంలో మాకు లోకేష్ గారు ఈరోజు స్టేట్ వక్ఫ్ బోర్డ్ మెంబర్గా నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం నాకు ఒక పదవి ఇచ్చారని కాదు, కేవలం మంగళగిరి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా ఎంతో గౌరవప్రదంగా ఈ పదవి ఇచ్చారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు నేను నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే టీడీపీలో ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులంతా నాకెంతో సహకరించి ఈ పదవి ఇప్పిస్తానికి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్ సార్కి చెప్పడం జరిగింది నాకు ఈ పదవి ఇవ్వమని చెప్పి. వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను నా మీద నమ్మకం పెట్టి ఈ పదవిని స్టేట్ వక్ఫ్ బోర్డ్ మెంబర్గా నాకు ఇవ్వడం, ఈ పదవిని నేను నా మీద ఎంతో నమ్మకంతో ఇచ్చిన పదవిని నేను ఒమ్ము చేయకుండా ఆ పదవిని నేను కరెక్ట్గా చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను నారా లోకేష్ గారికి. థ్యాంక్ యూ. ఈరోజు మంగళగిరిలో ముస్లిం మైనార్టీ నాయకులుకి చాలా సంతోషకరమైన దినం. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ మెంబర్గా షేక్ అక్రమ్ గారికి నియమించడం పట్ల నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇస్లామిక్ ఫ్రంట్ క్యాడర్ అందరూ కూడా సంతోషంగా భావించి అందరూ వాళ్ళ అక్రమ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సంబరాలు జరుపుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ప్రత్యేక స్థానం సంపాదించుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని, తెలుగుదేశం పార్టీకి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.